ఇవాల్టి మన గెస్ట్ ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. కొంతమంది పిల్లలు బాగా చదువుతారు. ఉండి సడన్ గా చదువులో వెనకబడుతూ ఉంటారు. అంటే చాలా మంది పేరెంట్స్ గుడికెళ్తారు. ఆ బాబు జాతకం చూపిస్తారు. ఆ పిల్లల జాతకం చూపిస్తారు. ఎందుకు ఇలాగ అయ్యారు అనుకుంటారు. దానికి ఏమైనా కారణం ఉంటుందా? ఇప్పుడు ఏమైతదంటే ఫస్ట్ చిన్నప్పుడు బాగా క్లెవర్ ఉంటారు. అవును. బాగా చదువుతారు. ఇంటెలిజెంట్ అసలు ఎంత హ్మ్. అంటే అసలు ఇట్లా చూసినట్టు గుర్తుంటది. హ్మ్. సడెన్‌గా సెవెంత్ క్లాసు, 8, 9, 10కి వచ్చే వరకు ఫెయిల్ అయితారు. హ్మ్. ఆయనకి చదవాలనిపియదు. చదవడు. ఎంత చెప్పినా ఇనడు. ఏమైందో అర్థం కాదు. హ్మ్. ఇక మా బాబుకు ఎవరో ఏమో చేసిరన్న ఫీలింగ్‌కొస్తారు. బాగా హ్మ్. చదువుతున్నందుకు మా వోనికి ఎవరో ఏమో చేపిచ్చిర్రు అనుకుంటారు. చదువుతున్నాను. హ్మ్. ఏమైతదంటే పక్కోడు కోపం మీద ఎవరో ఇంటి పక్కోళ్ళు కొట్లాడుకోమో, పాలోళ్ళు కొట్లాడుకోమో లేకపోతే ఎవరంటారు వాళ్ళేమైతది మా వాడు బాగా చదువుతున్నందుకు వాళ్ళు మా మీద ఏమో ప్రయోగం చేసిర్రు. అందుకే మా వాడు చదవకుండా అయింది అనుకుంటారు. హ్మ్. ఇది ఏమైతదంటే బాగా ఇంటెలిజెంట్ ఉన్నోడు టక్కున అవన్నీ మెమరీ పవర్ బంద్ అయితది. హ్మ్. దీనికి కారణం ఏందంటే ఆ ఇంట్లో ఎవరన్నా అకస్మాత్తుగా చనిపోవడము, ఎవరన్నా చనిపోయిన వ్యక్తులు ఉంటే ఏమైతదంటే వీడు మన్మడగా హ్మ్. వీని మీద ప్రేమ ఉంటది ఎవరికైనా గాని. హ్మ్. చిన్న పిల్లల మీద ఎవరికైనా ప్రేమ ఉంటది. ఇప్పుడు నిన్న మొన్న రిజల్ట్ వచ్చింది. 10థ్ క్లాస్ చాలా మంది ఫెయిల్ అయ్యారు. కొంతమంది ఈ ప్రెషర్ తోటి కొంతమంది చనిపోతారు. హ్మ్. ఇవన్నీ ఏందంటే ఈ బాగా చదివేటోడు కూడా ఫెయిల్ అయితాడు. ఈ మధ్య రిజల్ట్ కూడా వచ్చింది. చాలా హ్మ్. మంది ఇంటర్మీడియేట్, 10థ్ ఫెయిల్ అయ్యారు. కారణం ఏందంటే ఈ నెగెటివ్ ఎనర్జీలు. అంటే ఆ ఇంట్లో చనిపోయిన వ్యక్తుల యొక్క స్పిరిటు ఈ ప్రేమతోటి పిల్లల దగ్గరికొస్తది. వచ్చినాక ఏమైద్దంటే అప్పటిదాకా చదవాలనిపియదు ఇగ. హ్మ్. బుక్ చూస్తే కోపమొస్తది. కాలేజీ డుమ్మాలు కొట్టుడు, స్కూలుకు ఎగనామం పెట్టుడు, హ్మ్. పోయినా పిల్లలతోటి కొట్లాడకము, చదవకపోవడము, చెప్పిన టీచర్ చెప్పినా ఇనడు. హ్మ్. ఇంట్లో ఎంతసేపు చెప్పమన్నా ఫోనే చూస్తాడు. అంటే ఎంజాయ్‌మెంట్ చేస్తాడు గానీ, చదువుకోవాలన్న కాన్సెప్ట్ రాదు ఎప్పుడు. ఇక చదవకుండా మొత్తం డల్ అయిపోతాడు వాడు. డల్ అయిపోయి చదవకుండా అయిపోతాడు. చదవడు. మనం చెప్పింది వానికి అర్థం కాదు. అప్పటిదాకా వాడు చదివినా సరే ఎన్ని సార్లు చదివినా గుర్తుకుండదు. మర్చిపోతుంటాడు మళ్ళీ మళ్ళీ. మనం ఒక విషయం చదివినాక గుర్తుండాలి కదా! గుర్తు లేకుండా మర్చిపోతాం. అలా మర్చిపోవడానికి కారణం ఏంటంటే ఈ ఎనర్జీ మన మీద ఉన్నందుకు మన మైండ్‌ని అది కంట్రోల్ చేస్తది. ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ. అంటే చనిపోయిన మన బంధువుల ఎనర్జీలు. ఆ ఎనర్జీ కంట్రోల్ చేస్తున్నందుకు ఏమైందంటే మనం ఏం చేస్తున్నా అసలు గుర్తుండదు ఇగ. హ్మ్. దాని హ్యాండ్ ఓవర్‌కి అయిపోతాము. ఇక మనం అలానే పిల్లల్ని వదిలేసామనుకో వాడు ఎందుకు పనికి రాకుండా అయితాడు. మందుకు బానిస అవుతాడు. హ్మ్. సిగరెట్లు తాగుతాడు. చెడ్డ పనులు చేస్తుంటాడు. ఎవని మాట వినడు. దొంగతనాలు చేస్తాడు. హ్మ్. ఎంజాయ్‌మెంట్ కోసం. అంటే ఆని శరీర సుఖానికి దేవులాడుతుంటది అది. హ్మ్. ఆని అతని పైన కూర్చున్న నెగెటివ్ ఎనర్జీ ఏ అలవాట్లు ఉంటాయో ఆ అలవాటు ఈ అబ్బాయికొస్తాయి. వాడు మందు తాగితే వీనికి మందు అలవాటయితది. హ్మ్. లిక్కర్ అలవా ఇవన్నీ. అంటే ఆ ఎంజాయ్‌మెంట్ ఈడు చేస్తుంటాడు. సో, ఇక చదువు బంద్ అయిపోతది. నువ్వు ఎన్ని కాలేజీలకు తోలి, ఎంతమంది ట్యూషన్ పెట్టు, ఎవ్వరిని పిలుచుకురా, ఏం చేసినా సరే వాడు చదవడు. లాస్ట్‌కి వాడిని వదిలేస్తారు. లాస్ట్‌కి ఏమైతే వాడు పనికిరానోడై చిన్న జాబ్ చేస్తుంటాడు. హ్మ్. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే నా దగ్గరికొస్తే వాళ్ళ దగ్గరకి ఏ ఎనర్జీ ఉంది? ఎందుకు అట్లా అయిండు? ఏం చేయాలనేది చేసి, ఏ గ్రహాల ఎఫెక్ట్ ఉంది చెక్ చేసి, ఆ గ్రహాల తగ్గ స్టోన్ ఇచ్చి, ఆ ఎనర్జీలను బంద్ చేయడం జరుగుతుంది. బంధిస్తే వాని యొక్క మైండ్ మళ్ళీ ఎప్పటోలే యాక్టివేట్ అయిపోతది. అయిపోయి మళ్ళా వాడు యథావిధిగా మళ్ళా ఫస్ట్ ఎలాంటి ఇంటెలిజెంట్ ఉన్నాడో, ఎలా చదివిండో అలా చదువుతాడు. హ్మ్. చదివేస్తాడు కాబట్టి మీరు ఇలాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ పిల్లలు చదవకపోతే చదువులో వెనకబడి ఉన్నా చదవకపోయినా చదువుతూ అకస్మాత్తుగా చదువు మానేసినా నా దగ్గరికి వస్తే సరి చేయడం జరుగుతుంది. అందరూ ఏమంటారంటే మా వాడు ఇంటెలిజెంటు హెవీగా చదివిండు చదివినందుకు మెంటల్ క్రాక్ అయినట్టు. హ్మ్. అంటే కొందరు బీటెక్లో ఖరాబ్ అవుతారు. హ్మ్. కొందరు జాబుకు బాగా చదువుతుంటారు. చదివి 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 జాబ్ రాలేదని డిప్రెషన్ అయినట్టు. హ్మ్. దీని అవును. అన్నిటికి కారణం నెగిటివ్ ఎనర్జీ. డిప్రెషన్ కాదు, ఆ ఎనర్జీలు ఉన్నందుకు మీకు జాబ్ రాదు. అంటే బాగా చిన్నప్పటి నుండి కష్టపడి కూడా దాని మీద బోర్ కొట్టే అవకాశం ఉండొచ్చు కదా! అట్లా ఉండదు. ఎవ్వరికి ఓహ్! ఏది బోర్ కొట్టదు. ఓకే. ప్రతి ప్రతి వస్తువు, ప్రతి మనిషికి ఏది కూడా ఎప్పుడు కూడా బోర్ రాదు. హ్మ్. ఈ ఎనర్జీలు ఉంటేనే బోర్ వస్తది. హ్మ్. దాన్ని చూడాలనిపియదు. చదవాలనిపియదు. చదివితే కోపం వస్తది. చూస్తే కోపం వస్తుంటది. మనకి ఇరిటేషన్ ఇట్లా వస్తది. హ్మ్. ఇట్లయితే అప్పుడప్పుడు చూడండి ఇట్లా అయితుంటారు పిల్లలు. చదువుకోరా అంటే ఇట్లా ఇట్లా చూస్తాడు ఆడు. హ్మ్. అంటే ఆయనకు కోపం వస్తుంటది చదువంటే. కాబట్టి ఇలాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నా దగ్గరికొస్తే వాళ్ళని సరి చేయడం జరుగుతుంది. ఈ స్కానర్ తోటి చెక్ చేస్తాం మేము. మా హ్మ్. దగ్గర ఉన్న ఈ కిట్ ద్వారా వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లమ్ ఏందనేది చెక్ చేసి దాన్ని బంద్ చేయడం జరుగుతుంది. చేస్తే మీ పిల్లలు మళ్ళీ ఎప్పుడోలే ఇంటర్మీడియేట్ ఉన్నా, 10థ్ ఉన్నా, 8థ్ ఉన్నా, డిగ్రీకి వచ్చినా సరే ఎవరైనా సరే వాళ్ళని సరి చేస్తే ఎప్పటోలే మళ్ళీ చదువుకుంటారు, మంచిగా అవుతారు. ఈ హ్మ్. ఎనర్జీలు ఉంటే పెళ్ళిళ్ళు కూడా కాకుండా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి వీటిని సరి చేస్తే మంచిగా అవుతారు. సరే ఇప్పుడు వీటితో నెగెటివ్ ఎనర్జీ మాత్రమే గుర్తుపట్టొచ్చా? లేదంటే పాజిటివ్ ఇంకా రకరకాల ఎనర్జీస్ ఏమన్నా ఉంటే గుర్తుపట్టొచ్చా? ప్రపంచంలో నీకు ఏది కావాలన్నా చూపిస్తా. ఓకే. ఏది కావాలో చెప్పు.
నేనైనా దా. ఊరికే అడిగినా అంటే అందులో ఇంకా చాలా ఉన్నాయి కదా అవును, అందుకని ఇసోంటి అడిగా 3 కిట్లునైనా దాని ఇది ఒకటే కాదు. అంటే 3 కిట్లు ఇప్పుడు మీ ఉన్నాయి. పెట్టెలో చాలా రకాలు ఉన్నాయి కదా అవును. అందుకని డౌట్ వచ్చింది నాకు. ప్రపంచంలో నీకేం కావాలన్నా చూపిస్తుంది దీంతోటి. ఆహా గ్రహాలు, మన ఇల్లు వాస్తు, షట్చక్రాలు, ఆహా ఓకే A to అన్ని Z. అన్నిటికి సంబంధించి ఉంది. ఏ టు జెడ్. ఓకే. భూమి పైన ఇప్పుడు మన హైదరాబాద్ ఎంతమంది జ్యోతిష్కులు ఉండరో ఉమ్. వాళ్ళందరూ చేసే పని నేను ఒక్కనే చేస్తాను. ఓ. వాళ్ళు ఒకటొకటే చేస్తారు, ఉమ్. అన్నీ చేస్తారు. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.